హై గైస్, ఇప్పుడే ఒక కొత్త మూవీ చూసి వచ్చిన. మూవీ నేమ్ వచ్చేసి డ్యూయల్. నాట్ ఆల్ మూవీస్ ఆర్ ద సేమ్ అని చెప్పి. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియన్ పీపుల్, ఫారెన్ లో ఉన్న మన ఇండియన్ పీపుల్ ఫారెన్ లో తీసిన ఒక తెలుగు సినిమా. మూవీ రన్ టైం చాలా అంటే చాలా తక్కువ, లిటరల్లీ 1 hour 30 minutes మూవీ రన్ టైం. అందులో ఫస్ట్ హాఫ్ 40 minutes, సెకండ్ హాఫ్ 40 minutes ఎంతో ఉంటుంది. సో అల్టిమేట్ గా మూవీ ఎలా ఉందంటే ఒక డిఫరెంట్ అటెండ్ మాత్రం పక్కా చెప్పగలుగుతా. జాంబీ అని చెప్పి అండ్ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఈ రెండు కాన్సెప్ట్ ని కలిపి తీసిన మూవీ ఇది. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ మాత్రం అంత గొప్పగా ఏం లేదు. అంటే వీ కెన్ సీ దేర్ ఎఫర్ట్స్, వాళ్ళ ఎఫర్ట్స్ కానీ వాళ్ళ కష్టం కానీ వీళ్ళు ఏదో కొత్త చెప్దాం అనుకుంటారు అన్నీ తెలుస్తాయి. కానీ అది ఎగ్జిక్యూషన్ లెవెల్ మాత్రం ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. జస్ట్ నాకు యావరేజ్ అనిపించింది. బట్ డిఫరెంట్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. లైక్ బ్లాక్ అండ్ వైట్ తీసుకోవడం కానీ, జాంబీ అనే కాన్సెప్ట్ కానీ, నేను స్పాయిలర్ చెప్పదలుచుకోలేదు, లాస్ట్ ఒక 10 seconds చెప్తా. ఆ డిఫరెంట్ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నా కానీ స్టిల్ అంత ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఈ మూవీకి ప్లస్ వచ్చేసి, బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ, ఆ సౌండ్స్ కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక జాంబీ మూవీకి, ఒక హారర్ మూవీకి ఎలాంటి వైబ్ ఉండాలో అలాంటి మ్యూజిక్ ఈ మూవీలో ఉంది. వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ మేకప్ ఇవన్నీ పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి. బట్ మూవీ మాత్రం చాలా స్లో ఉంటుంది. కీప్ ఇన్ మైండ్, మూవీ చాలా అంటే చాలా స్లో ఉంటుంది. ఇంటర్వెల్కి ఒక మంచి పాయింట్ పట్టుకొస్తారు, బట్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత కూడా మళ్ళీ స్లో అయిపోతుంది. ఇంకా లాస్ట్ 20-30 minutes మాత్రం కొంచెం ఎంగేజింగ్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలే. ఏ మూవీకైనా క్లైమాక్స్ ప్రాపర్ వర్క్ అవుతుంది, మూవీ వర్క్ అవుతుంది. ఈ మూవీలో క్లైమాక్స్ అంత ప్రాపర్గా లేదు. సడన్ గా మధ్యలో ఆపేసి ఆ కంక్లూజన్ ఒకటి మంచిగా ఇచ్చుంటే అయిపోతుండే. ఇంకా స్పాయిలర్ అన్నా కదా, వీళ్ళు తీసుకున్న కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఈవెన్ మనకు అది రెగ్యులర్ అయినా కానీ స్టిల్ జాంబీ మూవీ, ప్యారలల్ మూవీ అని చెప్పి రెండు లైఫ్ పట్టుకురావడం వల్ల కొంచెం డిఫరెంట్ అనిపించింది. బట్ దాన్ని అంత ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదేమో అని చిన్న ఫీలింగ్ అది. బట్ మీకు ఎవరికైనా కొత్త మూవీస్ ఎంకరేజ్ చేయాలి, చిన్న మూవీస్ ఎంకరేజ్ చేయాలనుకుంటే గో అండ్ వాచ్ దట్ మూవీ. నాకైతే మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. సో గివ్ ఇట్ ఎ ట్రై, యూ మైట్ లైక్ ఇట్.